హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభవార్త చెప్పబోతుంది. మనకైతే రైతు రుణమాఫీ అయితే మొత్తానికి అయితే స్టార్ట్ చేయబోతుంది. అది ఎప్పటి నుంచి ఏంటని చెప్పి వీడియో క్లారిటీ చెప్తాను అనుకో. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో, పక్క బెల్ చేసుకోండి, ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోతా. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకి అయితే 2 లక్షలు రైతు మాఫీ చేస్తామనేసి కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్స్ టైంలో. కాంగ్రెస్ ఇప్పుడు అధికారంకి వచ్చి దాదాపు 6 నెలలు పైన అవుతుంది, కానీ ఇంకా 2 లక్షలు రైతు మాఫీ చేయలేదు. చాలామంది రైతులు అయితే విమర్శలు చేస్తున్నారు, అలానే ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యం మధ్యలో మనకైతే ఎలక్షన్ కోడ్ కూడా వచ్చింది. ఇవన్నీ బేస్ చేసుకుని మనకైతే ఎలక్షన్ కోడ్ కూడా అయిపోతుంది. కాబట్టి మనకైతే రైతు మాఫీ చేయబోతున్నారు. జూన్ 2వ తేదీ నుంచి రుణమాఫీ అయితే చేయబోతున్నారు. ఎందుకంటే మనకైతే ఆ రోజు నుంచే మనకైతే ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యం మనకైతే అదే రోజు నుంచి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. జూన్ 2 నుంచి మనకైతే 2 లక్షలు రైతు మాఫీ చేస్తారు ఆగస్టు లోపు. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే మీ పాస్బుక్ అయితే రెడీ చేసుకోండి. 5 ఎకరాల లోపు ఉండే వాళ్ళకి ఈ రైతు మాఫీ చేస్తారంట. అలానే మీ బ్యాంక్ అకౌంట్లు కూడా పనిచేస్తున్నా లేదు చూసుకోండి. ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు అయితే సిద్ధంగా అయితే ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడే చాలా టైం అయింది. కాబట్టి ఏ నేపథ్యం మనకైతే జూన్ 2 నుంచి అయితే ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకో, పక్క బెల్ ఐకాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.